హలో ఎవ్రీవన్, అస్సలం వాలేకుమ్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో ఎక్కువ యాడ్ చేసుకుంటే పుల్ల పుల్లగా చాలా కమ్మదనం అంటారు కదా, అలా చాలా బాగుంటుంది. సో అలా అయినా వేసుకోవచ్చు మీరు. ఇంకా ఏం కలపాల్సిన అవసరం లేదు. ముందు ముందు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను యాడ్ చేశాను ఆల్రెడీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్లోనే మేము బాగా ఇలా చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి అంతా.
సో ఒక డో ప్రిపేర్ చేసుకోవాలి. లిటిల్ కొంచెం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చేసినట్టు చేస్తే పక్కాగా మీకు ఏ డౌట్ రాదు. చాలా అంటే చాలా బాగుంటాయి నాన్స్. సో సూపర్ స్మూత్గా ఉంటాయి. పిండిని ఎంతసేపు ఎక్కువగా కలిపితే అంత సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటాయి నాన్స్. సో అవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, నాకైతే కనీసం 10 మినిట్స్ పట్టింది ఇలా కలపడానికి. మీరు ఎలాగైనా కలుపుకోండి, ఏమీ పర్వాలేదు. సో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఆయిల్ ఎక్కువగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంత స్మూత్గా మీరు కలుపుకుంటే పిండి అంత మంచి నాన్స్ వస్తాయి మీకు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు అన్ని క్లారిటీగా చెప్తున్నాను. సో బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలాగా కొంచెం ఆయిల్ అప్లై చేసి తడి గుడ్డ అంటారు కదా, వెట్ క్లాత్ వేసి కనీసం అరగంట అయినా పెట్టేయండి. గంట పెట్టినా పర్వాలేదు. సో ఇక్కడైతే నేను పన్నీర్ బటర్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని లవంగా, చెక్క, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే బిర్యానీ ఆకు స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. సో ఫ్రై అయ్యాక ఇక్కడైతే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. మీడియమే అండి, పెద్దవి కాదు. సో నేను 2 to 3 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను ఇక్కడ ఈ పన్నీర్ బటర్ మసాలా అనేది. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను, బాగా ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి. నెక్స్ట్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి ముక్కలు చేసి వేసుకోవాలండి. అల్లం అయితే కొంచెం ఇంచు, వెల్లుల్లి అయితే 3-4 రెబ్బలు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దండి. సో ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మన డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా, అందరికంటే డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను అని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ 8 లేదా 10 జీడిపప్పులు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసి కలర్ అనేది ఇలా ఉండాలండి. సో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కలిసి ఒక స్మెల్ అనేది, మంచి ఎరోమా అనేది వస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ కొంచెం పెరుగు, 3 లేకపోతే 4 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే మీరు పెరుగు సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవచ్చు. నేను ఇలా యాడ్ చేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇక్కడ 2 టమాటోలు, 2 లేకపోతే 3 యాడ్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువ అనిపించాయి. సో మీరైతే పెద్ద సైజ్ టమాటాలు 3 యాడ్ చేసుకోండి. ఇలాగా యాడ్ చేసుకొని మీరు కావాలంటే పెద్ద ముక్కలు కూడా కోసుకోవచ్చు, పర్లేదు. తర్వాత మేము ఎలాగో పేస్ట్ వేస్తాం కాబట్టి. సో ఇక్కడైతే కొంచెం నేను బటర్ యాడ్ చేసుకున్నానండి. బటర్ మసాలా కదా, సో బటర్ ఎక్కువగా పడుతుంది, ఏం పర్వాలేదు. బటర్ లేకపోయినా కొంచెం బటర్ వేసినా సరిపోతుంది. కొంచెం కంపల్సరీ అండి కొంచెం బటర్. సో మిగతా అంత ప్రాసెస్ నేను ఆయిల్లోనే వేపుకుంటున్నాను, తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలని. మొత్తం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ నూనెలో మగ్గిపోయేంత వరకు ఇలా చేసుకోవాలి. కొంచెం పెరుగు ఉంటే నేను వేసానండి, అదేం లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంచెం పెరుగు వేసాను ఇంకా. సో ఫైనల్గా ఇక్కడ కారం వేసుకున్నాను. వేసి ఇదంతా నూనెలో బాగా మగ్గేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ కోసం ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీ మొత్తం. తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి దీన్ని. సో ఇక్కడైతే నేను ఒక బౌల్లో నార్మల్ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి పన్నీర్ క్యూబ్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇక్కడైతే పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో నార్మల్ వాటర్లో వేస్తే సరిపోతుంది, హాట్ వాటర్ ఏం అవసరం లేదండి. సో వాటినన్నిటిని ఫ్రై చేసాం కదా టొమాటోస్, అవన్నిటిని నేను ఫైన్ పేస్ట్లా చేసుకున్నాను. ఎంత ఫైన్ పేస్ట్ చేస్తే అంత మంచిది. సో ఇక్కడైతే బటర్ యాడ్ చేసుకున్నాను సేమ్ ప్యాన్లో. సో ఇలా ఇక్కడ గ్రేవీ యాడ్ చేసేసి అందులో పన్నీర్ యాడ్ చేసేసి అంటారండి పన్నీర్ బటర్ మసాలా అని. అది కాదు, రియల్ పన్నీర్ బటర్ మసాలా అంటే మళ్ళీ ఇంకోసారి ఇలాగ ఫ్రై చేసుకొని వేసుకుంటే అప్పుడే చాలా టేస్ట్ అనమాట. ఇది ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇక్కడ ఉల్లిపాయలు వేసి మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఫ్రై చేసుకున్నానండి. అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే 2 టైమ్స్ మేము ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి తర్వాత ఎలా ఉందని చెప్పేసి.
నేను చెప్పిన కన్సిస్టెన్సీ ప్రకారం చేస్తే మీకైతే పర్ఫెక్ట్గా బటర్ మసాలా అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఎక్కువ బ్రౌన్ చేయడం అవసరం లేదండి. ఉల్లిపాయని జస్ట్ అలా చేసేసి నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక్క టమాటో చాలండి, చిన్న టొమాటో. పన్నీర్ బటర్ మసాలా అన్నాం కాబట్టి సో అందుకని చెప్పేసి సెకండ్ టైం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం యాడ్ చేసుకున్నాను మళ్ళీ నేను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని ఫైన్గా బాగా కలుపుకొని ఇలాగా చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో కలర్ చేంజ్ అయిపోయింది, ఇది చూడండి. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది. అప్పుడు మేము పేస్ట్ చేసుకున్న ఇవంతా ఉండిద్ది కదా మసాలా, అదంతా అవన్నీ వేసేసుకోవాలి ఇందులో. పేస్ట్ చేసుకొని మీరు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. రెడ్గా రావాల్సిన అవసరం లేదండి, రెడ్డే ఉండాలని. నేను కొంచెం టమాటోస్ కొంచెం తగ్గించాను కాబట్టి అలా వచ్చింది. మీరు కలర్ కావాలంటే ఒక టొమాటో ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సో బాగా 2 మినిట్స్ కోసం ఇలాగ ఉడకనివ్వాలి. సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసినాక ఎక్కువ వండటం అవసరం లేదు, 2 మినిట్స్ వండితే చాలండి. జస్ట్ ఇలా కలిపేసుకుంటే చాలు, అంతా మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఫైనల్గా కసూరి మేథి అంటారు కదా, అది ఎక్కడైనా మీకు దొరుకుతుంది కిరాణా షాప్లో. కసూరి మేథి అంటే ఇస్తారు. చూడండి మన పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. సో అది వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇక్కడ నేను బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా ఈజ్ రెడీ విత్ ముస్లిం స్టైల్ రెసిపీ. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో సర్వ్ చేసేసాను. ఇక్కడైతే నేను అయిపోయిందండి కర్రీ, సూపర్ టేస్టీ పన్నీర్ బటర్ మసాలా. కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, ఇలానే బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నాన్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందో పిండి. మీరు కావాలంటే చిన్న బాల్స్ కూడా చేసుకోవచ్చు. ఇదే పిండిలో నేనైతే కొంచెం ఎక్కువ బాల్సే చేస్తున్నానండి, సో బాగుంటుందని చెప్పేసి. మీరు కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం షేప్లో ఇలా చేసుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్. మీరు ఒత్తుకున్నా పర్వాలేదు, చపాతీ కర్రతో ఇలా ఒత్తుకున్నా పర్వాలేదు, ఇలా చేసినా పర్వాలేదు. మీకు రాలేదు, ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నారని అనుకుంటే మాత్రం ఇలాగా కర్రతో రోల్ చేసుకోండి. షేప్ అవసరం లేదండి, షేప్ కావాలనుకుంటే మీరు చేసుకోండి, పర్లేదు. ఇలా కొంచెం సాగదీసి ఇక్కడ వాటర్ అప్లై చేసుకోండి. కొంచెం వాటర్ అప్లై చేసి అప్లై చేసిన చోట ఇలాగ పెనం మీద ఇలా పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీడియం ఫ్లేమ్ లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టి ఇలాగ ఉంటుంది కదా, ఈ తవ్వ ఉంటుంది కదా, ఇలా స్లోగా టర్న్ చేసుకోండి. ఇలాగా స్లోగా టర్న్ చేసుకొని జస్ట్ ఇలా కాల్చుకోవాలన్నమాట. ఇది ఒక ట్రిప్. నాన్స్ అనేది ఇలాగే ప్రిపేర్ చేస్తారు. సో ఇలా అనేది కాల్చుకోవాలన్నమాట, అంటుకోకుండా చూసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ చూడండి ఎలా అయిందో, రెడీ అయిపోయింది మన నాన్ అనేది. నాన్ స్టిక్ ప్యాన్ అయితే ఇలా పడిపోతుందండి, కింద నాన్స్ అనేవి పడిపోతాయి. సో మీరైతే ఐరన్ తవా మీద అయితే ప్రిపేర్ చేయండి, కింద పడకుండా ఉంటాయి. మీకు అలా కుదరకపోతే ఏమీ పర్వాలేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. నార్మల్గా మీరు చపాతీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలాగైనా చేసుకోవచ్చు, ఏం టెన్షన్ లేదు. ఇంకా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. సో నార్మల్గా ఇలాగైనా మీరు కాల్చుకోవచ్చు. ఆయిల్ బటర్ ఏం అప్లై చేయొద్దండి, జస్ట్ ఇలాగా కాల్చుకొని డైరెక్ట్ లేకపోతే చపాతీ లాగా కూడా మీరు కాల్చుకోవచ్చు నాన్స్ కోసం. సో అదేవిధంగా నేను మొత్తం నాన్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని చేసి పెట్టుకుంటున్నాను. సో అన్ని నాన్స్ని ఒక ప్లేట్లో ఇది చూడండి ఇలాగైనా చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో తీసేసుకొని మెల్ట్ చేసిన బటర్, మెల్ట్ చేయకుండా పర్వాలేదు, వేడిగానే ఉంటాయి కాబట్టి నాన్స్, దాని మీద బటర్ ఇలా అప్లై చేసుకోవాలి. అన్ని దాని మీద ఇది స్టవ్ ఆపేసానండి, జస్ట్ నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను, వేడిగా ఉందని చెప్పేసి. ఇలా అప్లై చేసుకుంటే చాలు, రెడీ అయిపోయాయి మన బటర్ నాన్స్. చూడండి బటర్ నాన్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కాంబినేషన్, ఈ డెడ్లీ కాంబినేషన్, సూపర్గా ఉంటుంది. 2 కాంబినేషన్, 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.